సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు కరోనా నుంచి కూడా మనకి ఏంటంటే టెర్రస్ మీద మన పంట మనమే ఎందుకు పండించుకోకూడదు. బికాజ్ ఏంటంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న పరిశ్రమలు కానీ కంపెనీస్ కానీ ఇవి కూడా కంపల్సరీ అవసరమే. కానీ అలా ఇది ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఒక ఇల్లు కడుతున్నాము అంటే ప్రకృతికి మనం ఎంత నాశనం చేస్తున్నామో మనకు తెలియకుండానే నష్టం జరిగిపోతుంది. బట్ దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేయాలి? సో ప్రతి ఒక్కటి కూడా రైతే మనకు పండించి ఇవ్వాలని అస్సలు లేదండి. ఎందుకు మన ఇక్కడ సిటీలో వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు వినియోగదారులుగానే ఎందుకు ఉండాలి? మన ఉత్పత్తిదారులను కాలేమా? ఎందుకంటే మనం ఏం తింటాం, మనం పండించుకోలేమా? యాక్చువల్లీ ఒక సగటు మనిషి తనకు వచ్చే ఇన్కంలో ఆల్మోస్ట్ 50% మనకు తినడానికి ఖర్చు పెడుతున్నారంట. సో అది మనం ఎందుకు సేవ్ చేసుకోకూడదు? ప్రతి ఒక్కటి రైతే పండించి ఇవ్వాలని ఏం లేదండి. మనం ఆల్మోస్ట్ అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ నుంచి మా ఫౌండర్ శ్రీనివాస్ హర్కారా గారు మనకి సుప్రీంకోర్టు లాయర్ అనమాట. ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ టైం సో అండ్ ఖమ్మం కూడా. సో అది మనకు ఒక బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు. 2019లో ఒక స్ట్రాబెరీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ చేశారనమాట. సో మా సిటీస్ ఎప్పుడు కూడా కంప్లీట్లీ వాలంటరీ గ్రూప్ అండి. ఇది ఎక్కడ కూడా బిజినెస్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ ఇక్కడ ఉండవు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బట్ అందరూ కూడా వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరికి కూడా ఈగోస్ కానీ ఏమి ఉండవు. ఇక్కడికి వస్తే మేము అందరూ సమానమే. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా సర్వీస్ చేయడానికి ఇక్కడ ముందుకు వస్తారనమాట. సో శ్రీనివాస్ హర్కార్ గారు ఫస్ట్ హైదరాబాద్లో గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఇది ఎదిగి మనకి కోపండి సరోజ గారు తన ప్రోద్బలంతో ఈరోజు ఆ రెండు